నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని కొత్తపల్లిలో గురువారం రాత్రి ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి వివరాల్లోకి గాని వెళ్తే ఈ కొత్తపల్లిలోని సోమయ్య అలాగే కుటుంబంతోని కలిసి ఉండడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా వ్యవసాయం కూడా ఆయన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వ్యవసాయం నిమిత్తం అక్కడ సరైన సంపాదన లేకపోవడంతో సిటీకి వచ్చి ఏంటంటే మెకానిక్గా వర్క్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇదే టైంలో ఏంటంటే ఆయన ఏదైతే పల్లెటూరులో నివసిస్తూ ఉన్నారు కదా, అప్పుడే సోమయ్య అలాగే సైదుల మధ్య కొన్ని కుటుంబానికి సంబంధించి కలహాలు కూడా వస్తూ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇదే టైంలోనే అసలు ఎందుకు ఇవన్నీ కూడా ఇక్కడ అని చెప్పి ఆయన కుటుంబంతో వెళ్ళడం జరిగింది. అండ్ అతని పాప కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పాప పేరు పావని, 14 years అనమాట. అయితే తనకి హెల్త్ బాగాలేదు అన్న సిచ్యువేషన్, అంటే హెల్త్ బాగాలేని టైం వచ్చింది. అయితే హెల్త్ బాగాలేదు, అలాగే ఇక్కడ మెకానిక్గా వర్క్ చేస్తున్నప్పటికీ సరైన సంపాదన కూడా లేదు అని కూడా తెలుస్తోంది. అయితే ఎలాగైనా సరే మళ్ళీ మనం తిరిగి మన ఊరికే వెళ్ళిపోదాం, సొంత ఊరికే వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు కొత్తపల్లికి రావడం కూడా జరిగింది. అయితే ఇదే అదనుగా చూసాను గతంలోని సైదులకి అలాగే సోమయ్యకి మధ్యన జరిగిన ఒక ఘర్షణలు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా సైదులు మనసులో పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే గురువారం రాత్రి ఏదైతే ఉందో ఇదే అదునుగా చూసుకొని ఆ కుటుంబం పైన సైదులు అలాగే మరికొంతమందితోని రాళ్ళు అలాగే కర్రలతోని దాడి చేయడం జరిగింది. అయితే ఇదే దాడిలోని సోమయ్య అలాగే అతని భార్యకి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరి పైన ఇటు దాడులకి వస్తున్నప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పావని తను చూసి వెంటనే నాన్న నాన్న అని అరవడం కూడా జరిగింది. అయితే అదే పరిస్థితిలోనే అసలు తల్లిదండ్రులకి ఏమైపోతుంది, వీళ్ళు ఇంతలాగా దాడి చేస్తున్నారు, తల్లిదండ్రులు అంటే అమ్మ నాన్న ఏమైనా చనిపోతారా లేకపోతే ఏంటి అన్న ఇట్లాంటి సిచ్యువేషన్లోని పాప గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోవడం కూడా జరిగింది. అండ్ అదే సిచ్యువేషన్లోని స్పాట్లో చనిపోవడం కూడా జరిగింది. సైదులు అలాగే తనతో పాటు వెంట వచ్చిన కొంతమంది కూడా ఇదే ఇన్సిడెంట్, పాప కుప్పగొల్లుపై చనిపోవడం చూసిన వెంటనే ఎటు వచ్చిన వాళ్ళు అటు పారిపోవడం కూడా జరిగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇన్సిడెంట్ని చూసి వెంటనే పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. సో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే అక్కడికి హుటాహుటిన వచ్చి అక్కడున్న ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఇక్కడ పాప మృతి చెందడం కూడా జరిగింది కదా. అండ్ తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్న దగ్గరలోని హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణలు ఏర్పడ్డాయి, గతంలోని దేనికి సంబంధించి వీళ్ళిద్దరు కుటుంబాల మధ్య కూడా గొడవలు జరిగాయి అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఏది జరిగినా సరే, అంటే ఎటువంటి కలహాలు జరిగినా సరే దీన్ని ఇంతవరకు కూడా ప్రొలాంగ్ ఎందుకని చేశారు, ఇంతవరకు కక్షల వరకు ప్రతీకారాలు తీర్చుకునే వరకు ఎందుకని వెళ్ళారు, అయితే సోమయ్య పైన అటాక్ చేయడానికి ఇవే కారణాలు లేకపోతే ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి కూడా పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదైనా సరే పాపకి ఆరోగ్యం బాగాలేదని తీసుకొచ్చారు. పాప ఆరోగ్యం బాగాలేనప్పటికీ దీన్ని తీసుకోలేకపోయిందనమాట. తల్లిదండ్రులకి ఏమవుతుంది, అసలు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎందుకు ఇలాగ అందరూ కూడా ఒకేసారి దాడి చేస్తున్నారు అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకు ఆపే ప్రయత్నం చేయడం లేదు అని చెప్పి కూడా పాప బాగా భయానికి గురైనట్టు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే, ఎటువంటి కక్షలు ఉన్నా సరే, ఎటువంటి ఉన్నా సరే ఇంత దారుణానికి ఒడగట్టారా అని చెప్పి అయితే ఆ ఊరిలో ఉన్న మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆ కుటుంబంలోని సోమయ్య అలాగే ఆ భార్య కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి దీని వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఎటువంటి కారణాలు ఇవాళ ఇంత దాడులకి దారి తీసిందని కూడా తెలియాల్సింది. కెమెరామెన్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.